Hello friends, welcome to Ashoka Online. This is Ubbu Ramesh, Faculty of Economy. ఈరోజు ఈ సెషన్లో భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీలో కీలకమైనటువంటి చాప్టర్ నిరుద్యోగిత, దీనిని అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. సో ఇండియన్ ఎకానమీలో ఈ చాప్టర్కి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇష్యూ, అతిపెద్ద సమస్యల్లో ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే నిరుద్యోగము, అన్ఎంప్లాయ్మెంట్. సో మరి ఈ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ను దృష్టిలో పెట్టుకొని, ఇది చిన్న చాప్టరే, మిగతా చాప్టర్స్ అంటే ప్రణాళికలు, జాతీయ ఆదాయం ఇలాంటి వాటితో పోల్చుకున్నప్పుడు ఈ చాప్టర్ అనేది చాలా చిన్నది. కానీ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుంటే టీఎస్పీఎస్సి లేదా ఏపీపీఎస్సి, యూపీఎస్సి లాంటి వాళ్ళు కండక్ట్ చేసే ఈ పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుంటే ఈ చాప్టరు చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ లేకుండా పేపర్ అనేది దాదాపుగా ఉండదు. చాలా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. టీఎస్పీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్ 2016లో ఈ యొక్క చాప్టర్స్ నుంచి, ఈ చాప్టర్ నుంచి, నిరుద్యోగిత చాప్టర్ నుంచి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి ఆ క్వశ్చన్స్ ఏంటి కూడా మనం సందర్భం వచ్చినప్పుడు, టాపిక్ వచ్చినప్పుడు వాటన్నింటి గురించి మనం డిస్కస్ చేస్తూ ఈ చాప్టర్ని మొదలు పెడదాం. ఓకే గైస్, సో ముందుగానే చెప్పినట్టు ఈ చాప్టర్ అనేది చిన్న చాప్టర్, కానీ ఇంపార్టెంట్ చాప్టర్, ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చేటటువంటి చాప్టర్. కాబట్టి దీంట్లో కాన్సెప్ట్ని కనుక అర్థం చేసుకుంటే 100కి 100% మనం క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే విధంగా తయారవ్వచ్చు. రైట్, మరి ఈ నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్ అంటే చాప్టర్స్, ఈ యొక్క చాప్టర్లో ఏ టాపిక్స్ ఉన్నాయి ఈ లెసన్లో అని చూస్తే, ముందుగా నిర్వచనాలు, డెఫినేషన్స్. ఈ డెఫినేషన్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంప్లాయ్మెంట్, ఉద్యోగిత అంటే ఏమిటి? ఉద్యోగిత, దీనిని మనం ఎంప్లాయ్మెంట్ అంటాము. వాట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్? అదేవిధంగా వాట్ ఈజ్ నిరుద్యోగిత, వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి? ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న నిర్వచనాలు ఇక్కడ ఉంటాయి. ఈ నిర్వచనాల్లో భాగంగా మనం వాటిని చూస్తాము. తర్వాత జనాభా విభజన. సో దేశంలో ఉన్నటువంటి జనాభాని మనం ముఖ్యంగా 3 రకాలుగా ఇక్కడ విభజిస్తారు. పిల్లల గ్రూపు, అదేవిధంగా వృద్ధుల గ్రూపు, అదేవిధంగా శ్రామిక గ్రూపు అనే విధంగా 3 రకాలుగా విభజిస్తారు. ఈ 3 రకాల నుంచి ఉద్యోగులు, నిరుద్యోగులు అనేది, ఈ 3 రకాల నుంచి ఏ సమూహం నుంచి ఉద్యోగులను, నిరుద్యోగులను పరిగణిస్తారు అనే కాన్సెప్ట్ నుంచి మనం వస్తాం. కోర్స్ జనాభా అనేది సపరేట్ చాప్టర్, చాలా పెద్ద చాప్టర్. అది మనం జనాభా గురించి ఇక్కడ డిస్కస్ చేయము. ఎందుకు జనాభా విభజన ఇక్కడ మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే, ఈ జనాభా యొక్క విభజన నుంచే మనకు ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ఏమైతే అవసరం ఉంటుందో ఆ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకొని దాని నుంచి నిరుద్యోగము, అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగిత, ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్స్ మనం రాబడతాం. దీని తర్వాత నిరుద్యోగ భావనలు. దీంట్లో అనేక రకాల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రామిక వర్గం, దీన్నే లేబర్ ఫోర్స్ అంటారు. కార్మిక వర్గం, దీనిని వర్క్ ఫోర్స్ అంటారు, రైట్. దాంతోపాటు నిరుద్యోగి, ఇంగ్లీష్లో LFPR అంటాము, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని. అదేవిధంగా
WFPR, వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఇలా కొన్ని రకాల భావనలు ఉద్యోగిత నిరుద్యోగితకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇక తర్వాత నిరుద్యోగం రకాలు, అన్ఎంప్లాయ్మెంట్ టైప్స్. సో ఈ నిరుద్యోగం అనే చాప్టర్లో అతి కీలకమైనటువంటి టాపిక్ ఏంటంటే నిరుద్యోగం రకాలు. క్వశ్చన్స్ ఏమన్నా వస్తున్నాయా ఎగ్జామినేషన్లో అంటే మోర్ దెన్ 60% క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి వస్తాయి. ఈ నిరుద్యోగం అనే లెసన్లో 60% క్వశ్చన్స్ అంటే ఎక్కువగా ఈ నిరుద్యోగం రకాల నుంచి అడుగుతున్నాడు కూడా ఇప్పటివరకు జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కాబట్టి దీన్ని మనం చాలా డీటెయిల్గా చూస్తాం. మరి నిరుద్యోగిత రకాలు చూసిన తర్వాత ఇదే నిరుద్యోగిత భారతదేశంలో ఎలా ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగిత స్వభావము ఎలాంటిది అనేది మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా భారతదేశంలో నిరుద్యోగానికి గల కారణాలేంటి, నిరుద్యోగిత కారణాల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. సో భారతదేశంలో నిరుద్యోగం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. మరి నిరుద్యోగము రావడానికి వివిధ కారణాలు ఏంటి? రాజకీయ కారణాలు, ఆర్థిక కారణాలు, సామాజిక కారణాలు, సాంకేతిక కారణాలు, మూలధనం, ఇలా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత భారతదేశంలో నిరుద్యోగాన్ని ఎలా అంచనా వేస్తున్నారు అంటే ఎవరు అంచనా వేస్తున్నారు? సో ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ఓ రౌండ్స్ ఉంటాయి ఇక్కడ. ఎన్ఎస్ఎస్ఓ 1వ రౌండ్, 66వ రౌండ్, 68వ రౌండ్ ఇట్లా ఉంటాయి. ఎన్ఎస్ఎస్ఓ వారు, లేబర్ బ్యూరో వాళ్ళు, ఇలా రకరకాల ఆర్గనైజేషన్స్, సంస్థలు భారతదేశంలో ఉద్యోగిత నిరుద్యోగితకు సంబంధించినటువంటి వివరాలని అందిస్తూ ఉంటారు. సో ఎవరెవరు ఏ అంచనాలు చేస్తారు అనేది మనం ఇక్కడ చూస్తాము. ఇక తర్వాత భారతదేశం నిరుద్యోగ అంచనా పద్ధతులు, ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేట్స్ మెథడ్స్. ఇందులో 3 రకాల పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. ఏంటిదంటే అది సాధారణ స్థితి నిరుద్యోగము, అదేవిధంగా వారం వారీ స్థితి నిరుద్యోగం, మూడవది రోజువారీ స్థితి నిరుద్యోగం అనే 3 రకాల నిరుద్యోగ అంచనా పద్ధతులు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి వీటి గురించి డీటెయిల్గా కూడా మనం చూడాలి. సో నిరుద్యోగం రకాలు అనే టాపిక్ తర్వాత ఈ నిరుద్యోగిత అనే చాప్టర్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నిరుద్యోగ అంచనా పద్ధతులు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండింటి నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో. ఈ 2 కోర్స్ వీటితో పాటుగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటంటే భారతదేశం నిరుద్యోగిత వివరాలు, అంటే ఇండియాలో నిరుద్యోగం అనేది ఎలా ఉంది, నిరుద్యోగిత రేట్ ఎంత, ఓకే, మరి దానికి సంబంధించినటువంటి వివరాలు. దాంతోపాటుగా భారతదేశం నిరుద్యోగిత స్వభావం, నేచర్ ఏంటి, ఇండియా యొక్క నిరుద్యోగిత స్వభావం ఏంటి అని మనం ఇక్కడ చూస్తాము. వీటన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత భారతదేశంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం కోర్స్ పంచవర్ష ప్రణాళికలు, ముఖ్యంగా 2వ పంచవర్ష ప్రణాళిక, దాని తర్వాత కొంతవరకు ప్రయత్నాలు ప్రారంభమైనాయి. కానీ నిరుద్యోగ నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా 6వ ప్రణాళిక నుంచి ప్రత్యక్షంగా నిరుద్యోగ నిర్మూలన చర్యలను ఎక్కువగా చేపట్టడం జరిగింది ఇండియాలో. 6వ ప్రణాళిక అంటే ఎప్పటి నుంచి? 1980 నుంచి. కోర్స్ దీనికంటే ముందు కూడా భారతదేశంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం అనేక రకాల ప్రయత్నాలు జరిగినాయి.
కానీ 1980 తర్వాత ప్రయత్నాలు అనేటివి ఊపందుకున్నాయి. ఓకే, సో భారతదేశంలో నిరుద్యోగాన్ని నిర్మూలించడం కోసం ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు, పథకాలు, ఏ అంశాలు ఉన్నాయనేటిది మనం డీటెయిల్గా ఇక్కడ చూస్తాము. ఓకే ఫ్రెండ్స్, మనం నిరుద్యోగిత అనే చాప్టర్లో ఏ టాపిక్స్ ఉన్నాయో డీటెయిల్గా మనం ఒక ఓవర్వ్యూ చూసినాము. ఇప్పుడు 1 by 1 టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా నిర్వచనాలు. ఇందులో 2 నిర్వచనాల గురించి మనం ఇక్కడ చూస్తాం. ఏంటిదంటే నెంబర్ 1 ఉద్యోగిత, దీనినే ఎంప్లాయ్మెంట్ అంటాము. అసలు ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి? రెండవది నిరుద్యోగిత, దీనినే అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. ఉద్యోగిత, నిరుద్యోగిత, ఈ 2 డెఫినేషన్స్ మనం ఇక్కడ చూద్దాం. ముందుగా ఉద్యోగిత అంటే ఏమిటి, ఎంప్లాయ్మెంట్ అంటే ఏమిటి? ఏందండి ఎంప్లాయ్మెంట్ అంటే? వాస్తవానికి ఆర్థిక వ్యవస్థనే మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాము? ఎకానమీ అంటున్నాము. సో ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలను ఉత్పత్తి చేయడం కోసం, ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలను ఉత్పత్తి చేయడం కోసం దేశ జనాభాలో అర్హత, సామర్థ్యం కలిగిన ప్రజలు ఏం చేయాలి? శారీరక, మానసిక శ్రమను అందించే పనులు చేయడం, దీనినే ఉద్యోగిత అని అంటారు. సో ఆర్థిక వ్యవస్థ అంటేనే వస్తు సేవలని మనం డిస్కషన్ చేసినాం. మనిషి అవసరాలను, మనకు కావాల్సిన కోరికలను అన్నింటినీ కూడా తీర్చే శక్తి ఇక్కడ వస్తు సేవలకే ఉంటుంది. ఆకలి అయింది, నీకు ఆహారం కావాలి, ఆహారం రూపంలో మనం అనేక రకాల ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివి ఉపయోగిస్తాం. ఇవన్నీ కూడా వస్తువులే. ప్రతిరోజు మన జీవితం వస్తు సేవల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏం చేయాలన్నా వస్తు సేవలు కావాలి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది? వస్తు సేవలకు సంబంధించి అధ్యయనమే ఆర్థిక వ్యవస్థ. ఇక్కడ ఎకనామిక్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ దేర్ ఎకనామిక్ యాక్టివిటీస్. వస్తు సేవలను ఎలా ఉత్పత్తి చేయాలి, వాటిని ప్రజల మధ్య ఎలా పంపిణీ చేయాలి, వాటి యొక్క ధరల విధానం ఎలా ఉండాలి, ఆ వస్తు సేవలను ఎవరు ఉత్పత్తి చేయాలి, ఎంత పరిమాణంలో ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి, ఎలాంటి ఉత్పత్తి పద్ధతులను పాటించి వస్తు సేవలను ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తి చేయబడ్డ వస్తువులకి ఏ ధరలు నిర్ణయించాలి, వీటిని ప్రజలకి ఎలా చేరవేయాలి, ఇలాంటి అంశాల గురించి అధ్యయనం చేసేదే అర్థశాస్త్రం.
దానిని ఎకనామిక్స్ అంటాము. అర్థశాస్త్రాన్ని, ఏదైనా ఒక దేశానికో రాష్ట్రానికో సంబంధించిన అర్థశాస్త్రాన్ని చదివితే దాన్ని ఆ దేశం లేదా రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ అంటాం. దాన్నే ఎకానమీ అంటున్నాం. సో ఓవరాల్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వస్తు సేవల ఉత్పత్తి. మరి వస్తు సేవలు అనేటివి ఉత్పత్తి చేయాలి. ఎవరు చేస్తారు? మళ్ళీ ప్రజలే ఇన్వాల్వ్ కావాలి. కాబట్టి ఒక దేశం యొక్క దేశ జనాభాలో అర్హత సామర్థ్యం కలిగినటువంటి ప్రజలు వస్తు సేవల ఉత్పత్తిని సాధించడానికి వివిధ రకాల పనులను చేస్తారు. దీనిని ఉద్యోగిత అంటారు సింపుల్గా. ఉదాహరణకి ఒక రైతు ఉన్నాడు, కూరగాయలు పండిస్తున్నాడు. సో ఆర్థిక వ్యవస్థలో కూరగాయలు అనే వస్తువులను ఉత్పత్తి చేయడం కోసం రైతు ప్రతిరోజు తన పొలానికి వెళ్ళి వివిధ రకాల పనులు చేస్తాడు. దానిని మనం ఉద్యోగిత అంటాము. ఇక్కడ ఉద్యోగిత అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఆర్టీసీ ఎంప్లాయీ కాదు, ఓకే, గ్రూప్ 2, గ్రూప్ 1, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగులు కాదు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఒక్కడే ఎంప్లాయీ కాదు. ఇక్కడ ఉద్యోగి అంటే మీనింగ్ ఏంటంటే వస్తు సేవల ఉత్పత్తిలో భాగస్థుడు అవ్వాలి. రైతు ఇక్కడ ఉద్యోగిగానే తీసుకోవాలి. ఎందుకంటే ఆయన పంటలను పండిస్తాడు, పంటలు అనే వస్తువుల ఉత్పత్తిలో ఆయన భాగస్థుడు అవుతాడు. కాబట్టి రైతు కూడా ఇక్కడ ఉద్యోగిగానే భావిస్తాము. దినసరి కూలి, ప్రతిరోజు కూలికి వెళుతూ కొంత ఆదాయాన్ని ఆర్జిస్తాడు. కూలీ పనుల ద్వారా వస్తు సేవల ఉత్పత్తిలో పాలు పంచుకుంటాడు. కాబట్టి ఆయన కూడా ఉద్యోగినే. అఫ్కోర్స్ దీంట్లో సంఘటిత రంగ ఉద్యోగిత, అసంఘటిత రంగ ఉద్యోగితల రకరకాల డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. అవి మనం ముందుకెళ్తూ ఉంటే వాటి గురించి ఇంకా డీటెయిల్గా చూస్తాం. కాబట్టి ఇక మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఉద్యోగిత అంటే, ఎంప్లాయ్మెంట్ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీళ్ళు మాత్రమే ఉద్యోగులు కాదు. వస్తు సేవలను తయారు చేయడం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు ఉద్యోగులే ఇక్కడ. కాబట్టి డెఫినేషన్ ఏం చెప్తుందంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలను ఉత్పత్తి చేయడం కోసం దేశ జనాభాలో అర్హత మరియు సామర్థ్యం కలిగిన ప్రజలు శారీరక మానసిక శ్రమను అందించే పనులు చేయడాన్ని ఉద్యోగిత అంటారు. ఇక్కడ అర్హత మరియు సామర్థ్యం అంటున్నాం. ఎవరు పడితే వారు సేవల ఉత్పత్తిలో పాలు పంచుకోవడానికి అర్హులు కాదు మరియు సామర్థ్యం కలిగి ఉండరు. ఉదాహరణకి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఫ్యాక్టరీలలో, కంపెనీలలో, షాపులలో పని చేయకూడదు. అంటే వారు అర్హులు కాదు పని చేయడానికి. వాళ్ళు అందులో పని చేయడానికి సామర్థ్యం కూడా కలిగి లేరు. వృద్ధులు ఉన్నారు. వృద్ధులు పని చేసి అలసిపోయి రెస్ట్ తీసుకునే దశ వీళ్ళది. కాబట్టి వీళ్ళు సామర్థ్యాన్ని కలిగి లేరు. కాబట్టి ఇక్కడ ఉద్యోగిత అంటే మీనింగ్ ఏంటంటే ఒక దేశ జనాభాలో ఎవరైతే అర్హత మరియు సామర్థ్యం కలిగి ఉంటారో, దేనికోసం? వీళ్ళు శారీరక మరియు మానసిక శ్రమను అందించడానికి సరి అయిన అర్హత కలిగి ఉండాలి, సరి అయిన సామర్థ్యం కలిగి ఉండాలి. అలా శారీరక మానసిక శ్రమను అందించి ఏం చేయాలి? వస్తు సేవలను ఉత్పత్తి చేయాలి. దీన్ని ఇలా వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి వాళ్ళు చేపట్టే వివిధ పనులనే ఇక్కడ మనం ఏమంటామంటే ఉద్యోగిత, ఎంప్లాయ్మెంట్ అంటాము. రైట్. మరి ఈ ఉద్యోగితకి ఆపోజిట్గా ఉండేది ఇక్కడ ఏందయ్యా అంటే నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్. మరి ఏంటిది అన్ఎంప్లాయ్మెంట్ అంటే మీనింగు? సేమ్ దీనికి ఆపోజిట్గా ఉంటుంది. సో ఇక్కడ ఒక
ఆర్థిక వ్యవస్థలో అంటే ఒక దేశంలో ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తుసేవల ఉత్పత్తిని చేయడం కోసం ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తుసేవల ఉత్పత్తిని చేయడం కోసం ఏం కలిగి ఉండాలి? అర్హత కలిగి ఉన్నారు. ప్రజలు అర్హత కలిగి ఉన్నారు. అదేవిధంగా సామర్థ్యం కలిగి ఉన్నారు. అదేవిధంగా అనుకున్న వేతనం దీనినే వేజెస్ వద్ద పనిచేయడానికి ఆసక్తిని కలిగి ఉన్నారు. అయినా పని దొరకట్లేదు ఇక్కడ. పని దొరకనటువంటి స్థితిని ఇక్కడ ఏమంటారంటే నిరుద్యోగం అంటారు. ఇది ఇక్కడ నిరుద్యోగం యొక్క నిర్వచనం. దీనిని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం వివరిద్దాం. ఉదాహరణకి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఒక వ్యక్తి ఎస్ఐ కావాలనుకుంటున్నాడు. ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నాడు. మరి ఒక వ్యక్తి ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించడానికి ఈయనకు ముందుగా ఏముండాలంటే ఎస్ఐ ఉద్యోగిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ట్రై చేయడానికి నీకు ఏముండాలి? అర్హత ఉండాలి. అర్హత, దీన్నే మనం ఎలిజిబిలిటీ అంటున్నాం. మరి ఏంటిది ఇక్కడ అర్హత? ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించడం కోసం ముందుగా నువ్వు భారతీయుడివై ఉండాలి. ఇది నీ మొట్టమొదటి అర్హత. దీనిపైన నీకు వయస్సు కూడా కనీసం ఇంత వయసు దాటాలి, ఇంతకంటే వయసు ఎక్కువగా ఉండకూడదు. అంటే వయసుకు సంబంధించినటువంటి అర్హత. సర్టన్ వయసు దాటిందంటే నువ్వు ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేయడానికి అర్హుడివి కాదు. లేదన్నా 10-12 సంవత్సరాలు నేను ఎస్ఐ ఉద్యోగానికి అప్లై చేస్తే అంటే అప్పుడు కూడా అర్హుడివి కాదు. కనీసం కొంత వయసు రావాలి. అంటే కనిష్ట వయోపరిమితి ఉన్నది, గరిష్ట వయోపరిమితి ఉన్నది. మినిమం ఏజ్ లిమిట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అది నీకు వయసు రీత్యా అర్హత. దాంతోపాటు ఇంకేం కావాలి నీకు? నువ్వు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే నువ్వు పట్టభద్రుడు అయి ఉండాలి. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రైట్? సో ఇలాంటి వాటిని మనం ఏమంటున్నాము? అర్హత. దీనినే ఎలిజిబిలిటీ అంటున్నాము. ఎస్ఐ అనే పనిని, ఎస్ఐ అనే ఉద్యోగాన్ని పొందడం కోసం ఒక వ్యక్తి ఆయన ఏం కలిగి ఉండాలి? అర్హత, ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి. దాంతోపాటు సామర్థ్యం, క్యాపబిలిటీ. మరి ఆ ఉద్యోగం చేయడం కోసం ఆయనకు అర్హత ఉంది, భారతీయుడేండు, వయసు రీత్యా అర్హత ఉన్నది, డిగ్రీ కంప్లీట్ చేసిండు అనగానే సరిపోదు. ఎస్ఐ కావాలంటే నీకు కొన్ని సామర్థ్యాలు ఉండాలి. ఏంటి ఆ సామర్థ్యం అంటే శారీరక దారుఢ్యం ఉండాలి, మానసిక దారుఢ్యం ఉండాలి. శారీరక దారుఢ్యం అంటే మినిమం ఇంత హైట్ అని ఉంటుంది ఎస్ఐ ఉద్యోగానికి. కనీసం ఇంత ఎత్తు ఉండాలి, కనీసం ఇంత బరువు ఉండాలి. మరి ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతీ ఎంత వెడల్పు అవుతుంది అది కూడా కొలుస్తారు. నువ్వు జంపింగ్ చేయాలి, లాంగ్ జంప్ చేయాలి, హై జంప్ చేయాలి, రన్నింగ్ కూడా చేయగలగాలి. ఎందుకంటే నీ ఉద్యోగ స్వభావంలో భాగంగా అవసరమైతే నువ్వు పోలీసు కాబట్టి
నువ్వు రన్నింగ్ చేస్తూ చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది. కాబట్టి నువ్వు ఇవన్నీ చేయగలిగేటటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉండాలి. కాబట్టి ఎస్ఐ ఎగ్జామ్లో రన్నింగ్ లాంటి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నీ సామర్థ్యాన్ని టెస్ట్ చేయడం కోసం. అర్హత అంటే ఇక్కడ నీకు వయస్సు డిగ్రీ పూర్తయి నువ్వు ఒక ఎగ్జామ్ రాయడానికి నువ్వు అర్హుడు అయినవా లేదా అనేది ఇక్కడ అర్హత. సరే, ఒక అభ్యర్థి ఉన్నాడు, ఆయనకు అర్హత ఉంది, అన్ని రకాల సామర్థ్యం ఉంది. దేని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ కావడానికి. ఉండంగానే సరిపోదు, మళ్ళీ ఆ వ్యక్తి నేను ఎస్ఐకి నెలకి ఒక 30,000 రూపాయలు ఇస్తున్నారు జీతం అని తెలిసి అయినా సరే నేను ఎస్ఐ ఉద్యోగాన్ని చేస్తాను అని ఆ వ్యక్తి ఏం కలిగి ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. ఇంట్రెస్ట్. ఆసక్తి అంటే ఇక్కడ ఏంటిది? లేదా విల్లింగ్నెస్ కలిగి ఉండాలి. అంటే అమలులో ఉన్న వేతనం అంటే ప్రజెంట్గా ఆ టైంలో ఏ జీతం అయితే ఉందో ఎస్ఐ ఉద్యోగానికి, ఆ జీతం వద్ద తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన తన విల్లింగ్నెస్ని అంటే ఆసక్తిని తెలియజేస్తాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి డిగ్రీ కంప్లీట్ అయినటువంటి ఒక అభ్యర్థి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావాలనుకుంటున్నాడు. ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. కనిష్ట వయసు దాటిండు, గరిష్ట వయసు కంటే తక్కువ ఉన్నాడు, వయసు రీత్యా అర్హత ఉన్నది. ఓకే, అదేవిధంగా మినిమం వెయిట్ ఉన్నాడు, మినిమం హైట్ ఉన్నాడు, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఆ ఉద్యోగాన్ని చేయడానికి ఆయనకు సరి అయినటువంటి శారీరక మానసిక దారుఢ్యం సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. ఎంతైతే జీతం ఇస్తారో ఎస్ఐ ఉద్యోగానికి అంతే జీతం వద్ద పనిచేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఎస్ఐ ఉద్యోగం రావట్లేదు, నోటిఫికేషన్ రాలేదు. ఈయన ఎన్ని కలిగి ఉన్నప్పటికీ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఎస్ఐ అయ్యాడా? కాలేదు. కాబట్టి ఎలా మిగిలిపోయాడు? నిరుద్యోగాన్ని మిగిలిపోయాడు. ఇలాంటి పరిస్థితినే ఏమంటామంటే నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. సో అన్ఎంప్లాయ్మెంట్ యొక్క నిర్వచనం కనుక మనం తీసుకుంటే చూడండి, ఒక ఆర్థిక వ్యవస్థలో ఇక్కడ ఎస్ఐ అని చెప్పినాం. ఎస్ఐ మన దేశంలో ఎస్ఐ కావాలనుకుంటున్నాడు. ఈ ఆర్థిక వ్యవస్థ అంటే మన దేశంలో వస్తు సేవల ఉత్పత్తిని చేయడం కోసం. మరి ఈయన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏం చేయాలనుకుంటున్నాడు? సేవను అందించాలనుకుంటున్నాడు. ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై ప్రభుత్వం తరపున ప్రజలకి సర్వీస్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిని సాధించడం కోసం దేశ జనాభాలో అర్హత, సామర్థ్యం, అనుకున్న వేతనం వద్ద పని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ ఆ జనాభాకి పని దొరకలేదు. అన్నీ ఉన్నాయి కానీ పని లేదు చేయడానికి. అలాంటి పరిస్థితిని ఇక్కడ ఏమంటామంటే నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, సో ఇక్కడ నిరుద్యోగిత అంటే ఉద్యోగితలో వస్తు సేవల ఉత్పత్తిలో పాల్పంచుకుంటారు. ఎవరెవరు? దేశ ప్రజలు. కాకపోతే దేశ ప్రజలకు ఏముండాలి? పని చేయడానికి అర్హులై ఉండాలి, సామర్థ్యం కలిగి ఉండాలి, అనుకున్న వేతనం వద్ద వాళ్ళు పనిచేస్తూ వారి శారీరక మానసిక శ్రమను అందిస్తూ వస్తు సేవల ఉత్పత్తిలో పాలు పంచుకుంటే దానిని ఉద్యోగిత అంటాం. మరి ఇక్కడ ఏంటంటే వస్తు సేవల ఉత్పత్తిలో పాలు పంచుకోవాలనుకుంటారు. వాళ్ళకి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, సామర్థ్యం ఉంది, ఇచ్చే జీతం వద్ద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా చేయడానికి పని దొరకనటువంటి పరిస్థితి, చేయడానికి పని లేనటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిని ఇక్కడ ఏమంటామంటే నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ అంటారు.
ఓకే. సో ఇక్కడ నిరుద్యోగిత అంటే మనం ఎలా అంచనా వేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే అన్ని రకాల అర్హతలు సామర్థ్యాలు కలిగి ఉండి పని చేయాలని ఎదురు చూస్తున్నప్పటికీ కావలసిన పని లేకపోవడం అనేది ఇక్కడ నిరుద్యోగిత. పని దొరకకపోవడం అనేది నిరుద్యోగిత. పని దొరకడం ద్వారా ఏమవుతుంది, వీళ్ళు పని చేసి అందులో భాగంగా తమ శారీరక మానసిక శ్రమను అందిస్తారు. ఫలితంగా వస్తుసేవల ఉత్పత్తి జరుగుతుంది. పని దేనికోసం చేస్తారండి? వస్తుసేవలను ఉత్పత్తి చేయడం కోసమే పని చేస్తారు, రైట్. కాబట్టి ఉద్యోగిత యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే వస్తుసేవల ఉత్పత్తి. సో వస్తుసేవల ఉత్పత్తిలో పాలు పంచుకునే అవకాశం దొరికితే అది ఉద్యోగిత అవుతుంది. వస్తుసేవల ఉత్పత్తిలో పాలు పంచుకోలేని పరిస్థితి ఉంటే, అర్హత సామర్థ్యం పని చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ పని లేనటువంటి పరిస్థితి ఉంటే దానినే మనం నిరుద్యోగిత అని అంటాము. భారతదేశంలో నిరుద్యోగిత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చూడండి, చదువుకున్నటువంటి అభ్యర్థులు కొన్ని లక్షల కోట్ల మంది డిగ్రీ కంప్లీట్ అయ్యి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి, పిహెచ్డి ఎంఫిల్ కంప్లీట్ అయ్యి కూడా పని చేయడానికి వాళ్ళ ఎదురు చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి అందుబాటులో పని లేదు. ఏదో ఒక పని చేయాలని ఎదురు చూసినప్పటికీ వాళ్ళకి ఏ పని దొరకకపోవడం అనేది ఒక రకమైనటువంటి సమస్య అయితే, వాళ్ళ చదువుకు తగ్గట్టు పని కావాలని ఎదురు చూడడం, వాళ్ళ చదువుకు తగ్గట్టు పని దొరకకపోవడం మరొక రకమైనటువంటి సమస్య లేదా నిరుద్యోగం అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి యొక్క అర్హత మరియు వాని సామర్థ్యానికి తగ్గట్టుగా పని దొరకడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. లేదా అట్లీస్ట్ ఏదో ఒక పని దొరకడం అనేది ఇంపార్టెంట్. ఏదో ఒక పని దొరికిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన యొక్క స్కిల్, తన యొక్క అర్హత, తన యొక్క సామర్థ్యం తగ్గట్టు పని దొరికితే బాగుండు అని ఎదురు చూస్తాడు. కానీ ఏదో ఒక పనే దొరకట్లేదు ఇక్కడ. ఇంకా నీ అర్హత సామర్థ్యం తగ్గట్టు పని ఎక్కడ ఉంది అనేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ ఇష్యూస్. వాటి గురించి మనం డీటెయిల్గా నిరుద్యోగం రకాలు అనే సపరేట్ చాప్టర్ ఉంటుంది. దీంట్లో సపరేట్ టాపిక్ ఉంటుంది చాప్టర్లో. అక్కడ మనం వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో పని చేయడానికి అర్హత, సామర్థ్యం, అనుకున్న వేతనం వద్ద ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ పని చేయడానికి కావలసిన పని లేనటువంటి పరిస్థితిని ఇక్కడ ఏమంటారంటే నిరుద్యోగిత అంటారు, అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ఓకే, మరి అన్ఎంప్లాయ్మెంట్ రావడానికి లేదా ఉద్యోగిత ఎంప్లాయ్మెంట్ రావడానికి ఇక్కడ ఎంప్లాయీస్ అయినా సరే అన్ఎంప్లాయీస్ అయినా సరే ఎందులో నుంచి వస్తారు అంటే దేశ జనాభా నుంచిలే వస్తారు. దేశ జనాభా. సో ఈ జనాభా నుంచే ఉద్యోగులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు, ఇద్దరు ఉంటారు ఇక్కడ దేశ జనాభా లోపలనే. సో మరి ఉద్యోగులను నిరుద్యోగులను ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ దేశ జనాభాని ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చును. 3 రకాలుగా విభజించవచ్చును. ఎవరిని? దేశ జనాభాను. ఏంటి ఆ 3 రకాలు అంటే, నెంబర్ 1 పిల్లల గ్రూపు, పిల్లల సమూహము లేదా పిల్లల జనాభా, సమూహం లేదా జనాభా, పిల్లల జనాభా. రెండవది వృద్ధుల సమూహము, వృద్ధుల సమూహము లేదా వృద్ధుల జనాభా. మూడవది వర్కింగ్ సమూహము
వర్కింగ్ సమూహము లేదా జనాభా, దీనినే ఈ వర్కింగ్ సమూహాన్ని ఏమంటారంటే ఇక్కడ శ్రామిక జనాభా అంటారు. శ్రామిక జనాభా లేదా శ్రామిక శక్తి అని పిలుస్తారు. సో ఒక దేశ జనాభాని ఇలా 3 రకాలుగా వర్గీకరిస్తే పిల్లల జనాభా. సో పిల్లల జనాభా అంటే మీనింగ్ ఏంటంటే ముఖ్యంగా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా 0 నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఉన్న జనాభా, దీనిని పిల్లల జనాభా లేదా పిల్లల సమూహము అంటారు. 0 to 14 years ఇంక్లూడింగ్ 14 years. వీళ్ళని మనం చిల్డ్రన్ గ్రూప్, పిల్లల జనాభా అంటే చిల్డ్రన్ పాపులేషన్ లేదా చిల్డ్రన్ గ్రూప్ అంటారు. సో 0 నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి జనాభాని ఇక్కడ పిల్లల సమూహము అంటారు. వృద్ధుల సమూహము అంటే మీనింగ్ ఏంటి అంటే 15 నుంచి 59 సంవత్సరాల వరకు. 15 వృద్ధుల సమూహం అంటున్నాం కదా, వృద్ధుల సమూహం అంటున్నాం కాబట్టి ఇక్కడ 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వారు, అంటే 60 లేదా 60 సంవత్సరాల వయసు దాటినటువంటి జనాభానే ఇక్కడ మనం ఏమంటున్నాము, వృద్ధుల జనాభా అని అంటున్నాము. మరి వర్కింగ్ సమూహము లేదా వర్కింగ్ జనాభా, దీనిని శ్రామిక జనాభా అని అంటారు. మరి దేనిని శ్రామిక జనాభా అంటారు అంటే 15 నుంచి 59 సంవత్సరాల వరకు వయస్సు కలిగిన జనాభా. 15 నుంచి 59 సంవత్సరాల వరకు వయసు కలిగినటువంటి జనాభాని ఇక్కడ ఏమంటారు, వర్కింగ్ సమూహము లేదా వర్కింగ్ జనాభా. దీనినే శ్రామిక శక్తి లేదా శ్రామిక జనాభా అని అంటారు. దీనిని ఇంగ్లీష్లో లేబర్ ఫోర్స్ లేదా వర్కింగ్ గ్రూప్ లేబర్ ఫోర్స్ లేదా వర్కింగ్ గ్రూప్ అని పిలుస్తూ ఉంటాము. దీనిని శ్రామిక జనాభా లేదా శ్రామిక శక్తి అంటారు. భారతదేశంలో ఏ జనాభాని శ్రామిక శక్తి కింద తీసుకుంటారు అంటే 15 నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న జనాభాని తీసుకుంటాము. అదే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీని ప్రకారం, ILO ప్రకారం ఏంటంటే 15 నుంచి 64 సంవత్సరాల వరకు వయసు కలిగినటువంటి వారిని ఇక్కడ శ్రామిక శక్తిగా, శ్రామిక జనాభాగా తీసుకుంటారు. ఈవెన్ అమెరికాలో కూడా ఇంతే కన్సిడర్ చేస్తారు. కానీ ఇండియాలో మాత్రం 15 నుంచి 59 సంవత్సరాలు ఇంక్లూడింగ్ 59 years, అంటే 59 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా శ్రామిక జనాభా కిందకి వస్తారు. మరి ఏంటిది దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే, సో ఉద్యోగిత నిరుద్యోగితలో పిల్లల గ్రూపు లేదా పిల్లల జనాభా అనేది ఉద్యోగులుగా ఉండడానికి అవకాశం లేదు, నిరుద్యోగులుగా ఉండడానికి అవకాశం లేదు. పిల్లల జనాభా అంటే అర్థం ఏంటి, వీళ్ళు వస్తు సేవల ఉత్పత్తిలో భాగస్థులు కారాదు, అంటే వీళ్ళు ఎలాంటి పని చేయరాదు. కర్మాగారాలలో, కంపెనీలలో, ఫ్యాక్టరీలలో, వివిధ షాపులలో పనిచేయడానికి అర్హులు కాదు వీళ్ళు. ఒకవేళ ఈ 0 to 14 years పిల్లలతోని పని చేస్తే అది ఏమవుతుందంటే బాల కార్మికుల వ్యవస్థ అవుతుంది.
మళ్ళీ బాల కార్మికత, చైల్డ్ లేబర్ అనేది చట్టరీత్యా నేరం. కాబట్టి ఎవరైనా సరే పిల్లల చేత పని చేయించుకుంటే, ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు చట్టరీత్యా నేరస్తులు అవుతారు. కాబట్టి 0 to 14 years జనాభా అయితే ఉందో దాన్ని మనం పిల్లల జనాభాగా భావిస్తాము. వాళ్ళు ఎలాంటి ఉద్యోగం చేయడానికి అవకాశం లేదు, అర్హులు కాదు. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళు చదువుకోవాలి, విద్యను అభ్యసించాలి, బాల్యాన్ని ఎంజాయ్ చేయాలి. అంతేగాని బాల్యాన్ని పనుల మధ్యలో, గనుల మధ్యలో నలిగిపోకుండా చూడాలి. ఒకవేళ వాళ్ళ చేత పని చేయిస్తే అది బాల కార్మిక వ్యవస్థకి దారితీస్తుంది, అది చట్టరీత్యా నేరం అవుతుంది. అంటే వీళ్ళు ఉద్యోగులు కావడానికి అవకాశం లేదు, ఎట్ ద సేమ్ టైం నిరుద్యోగులు కూడా కావడానికి అవకాశం లేదు. ఎవరు? పిల్లల జనాభా. పిల్లల జనాభా అంటే ఏ సంవత్సరాల వయసు అని కూడా ఎగ్జామ్లో అడుగుతా సందర్భాలు ఉంటాయి. 0 to 14 years. ఓకే, ఈ తర్వాత వృద్ధుల జనాభా. దీన్ని ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అంటాము. ఓల్డ్ పీపుల్ పాపులేషన్. మరి వృద్ధుల జనాభా అంటే మీనింగ్ ఏంటంటే 60 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు కలిగినటువంటి జనాభాని ఇక్కడ వృద్ధుల సమూహము లేదా వృద్ధుల జనాభా అంటాము. వాస్తవానికి వీళ్ళు పని చేసి అలసిపోయి ఉంటారు జీవితకాలం అంతా కూడా. వీరు ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. పని చేయడానికి అంటే వస్తు సేవల ఉత్పత్తిలో పాలు పంచుకోవడానికి వీళ్ళు కూడా ఎలిజిబుల్, అర్హులు కాదు. అందుకని దీనికి మనం వృద్ధుల సమూహము లేదా వృద్ధుల జనాభా అంటున్నాము. అంటే వృద్ధుల సమూహము, వృద్ధుల జనాభా కూడా ఉద్యోగ వర్గంలో ఉండడానికి అవకాశం లేదు, అదేవిధంగా నిరుద్యోగ వర్గంలో కూడా ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్ పాపులేషన్. ఇకపోతే దేశ జనాభాలో మొత్తం ఈ 3 వర్గీకరణగా విభజించబడినప్పుడు మిగిలిపోయినటువంటి ఏకైక వర్గీకరణ ఏంటంటే వర్కింగ్ సమూహము. దీనినే వర్కింగ్ జనాభా అంటున్నాము. దీనినే ఇంగ్లీష్లో శ్రామిక శక్తి లేదా శ్రామిక జనాభా, తెలుగులో, ఇంగ్లీష్లో లేబర్ ఫోర్స్ అంటాము. మరి ఎవరు వీళ్ళు అంటే 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి జనాభా మొత్తం కూడా ఈ శ్రామిక జనాభా కిందికి లేదా శ్రామిక శక్తి కిందికి లేదా లేబర్ ఫోర్స్ కిందికి వస్తుంది భారతదేశంలో. అయితే అది ప్రపంచవ్యాప్తంగా ఐఎల్ఓ ప్రకారం ఇది 15 నుంచి 64 సంవత్సరాలని చెప్తాం. ఇండియాలో మాత్రం 15 నుంచి 59 సంవత్సరాలే. అంటే 15 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ జనాభా నుంచే వాస్తవంగా పని చేస్తూ వివిధ రకాల పనులు చేస్తూ వస్తు సేవల ఉత్పత్తిలో పాల్పంచుకునేవారు ఉంటారు. అంటే ఉద్యోగులు ఈ జనాభా నుంచే వస్తారు. అంటే ఉద్యోగిత, ఎంప్లాయ్మెంట్ ఈ జనాభా నుంచే వస్తుంది. ఏ జనాభా? అది శ్రామిక జనాభా లేదా శ్రామిక శక్తి. ఇదే జనాభాలో అందరూ 15 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి దేశ జనాభాలో అందరూ పనిచేస్తూ లేరు కదా. కొంతమంది చదువుకుంటూ ఉంటారు, కొంతమంది చదువు కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగ ప్రిపరేషన్ కోసం నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది మంచిగా ఉండి కూడా లుంగీలు కట్టుకొని ఊర్లో పనిపాట లేకుండా తిరుగుతూ కూడా ఉంటారు. వాళ్ళు ఇదే వయసు గ్రూపులో ఉంటారు, కానీ పని చేయడానికి ఆసక్తి ఉండదు. కొంతమంది ఇదే వయసు గ్రూపులో ఉంటారు, పని చేయడానికి ఆసక్తి ఉంటుంది, కానీ పనే ఉండదు, పని దొరకదు చేద్దామంటే. కొంతమంది ఇదే వయసులో ఉంటారు, కొంతమంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులుగా, టీచర్స్గా, ఎస్ఐ కానిస్టేబుల్గా, గ్రూప్ 2 ఆఫీసర్గా, లేకుంటే రైతులుగా, రైతు కూలీలుగా, దినసరి కూలీలుగా, షాప్లో పనిచేస్తూ వివిధ రకాల వాణిజ్య కార్యక్రమాలు నడుపుతూ, బస్సులను నడుపుతూ, కార్లను నడుపుతూ ఇలా రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ రకరకాల పనులు చేస్తూ వస్తు సేవల ఉత్పత్తిలో పాల్పంచుకుంటారో వాళ్ళందరినీ మనం ఉద్యోగిత లేదా ఉద్యోగులుగా భావిస్తాము. దీనినే మనం ఇంగ్లీష్లో ఎంప్లాయ్మెంట్ అంటున్నాము. ఎవరైతే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి
పని దొరకకుండా ఉన్నవారు, పని చేయాలనే ఆసక్తి ఉండి పని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లేదా పని చేయాలనే ఆసక్తి లేనటువంటి వారు, అంటే పని చేయనటువంటి వారు, అంటే వస్తు సేవల ఉత్పత్తిలో భాగస్థులు కానటువంటి వారు, వాళ్ళని ఇక్కడ మనం ఏమంటున్నామంటే నిరుద్యోగులు అంటున్నాము. నిరుద్యోగులు, దీనిని అన్ఎంప్లాయీస్, దీన్ని అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నాము. సో ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్నటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, దేశ జనాభాని 3 గ్రూపులుగా విభజించాము. పిల్లల జనాభా, వృద్ధుల జనాభా, అదేవిధంగా శ్రామిక జనాభా. పిల్లల జనాభాలో ఉద్యోగిత నిరుద్యోగిత అనే కాన్సెప్ట్ ఉండదు. వాళ్ళు పని చేయకూడదు, పని చేస్తే బాల నిరస్తులు అవుతారు, బాల కార్మికులు అవుతారు. అదేవిధంగా వృద్ధుల జనాభా నుంచి కూడా ఉద్యోగిత నిరుద్యోగిత అనే కాన్సెప్ట్ ఉండదు. వాళ్ళు పని చేసి చేసి అలసి సొలిసి పిల్లలను పెంచి పెద్ద చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో వృద్ధులు పని చేయకూడదు. కాబట్టి వాళ్ళు కూడా ఉద్యోగితకు లేదా అన్ఎంప్లాయీస్గా ఉండడానికి అవకాశం లేదు. ఇక మిగిలినటువంటి ఏకైక శ్రామిక శక్తి జనాభా, శ్రామిక జనాభా, ఇందులో నుంచే కొంతమంది పని చేస్తూ ఉంటారు, కొంతమంది పని లేకుండా ఉంటారు. పని చేసేవారిని ఇక్కడ ఎంప్లాయీస్ అంటాము, పని లేకుండా ఉండేవారిని అన్ఎంప్లాయీస్ అంటాము. సో ఉద్యోగులైనా నిరుద్యోగులైనా ఏ జనాభా నుంచి వస్తున్నారు? మనకు శ్రామిక జనాభా నుంచే వస్తున్నారు. అంతేగాని టోటల్ జనాభా నుంచి రావడం లేదు. టోటల్ జనాభా అంటే టోటల్ జనాభాలో ఎవరెవరు ఉంటారు? ఇక్కడ పిల్లలు ఉంటారు, వృద్ధులు కూడా ఉంటారు, శ్రామికులు కూడా ఉంటారు. ఈ ముగ్గురు కలిస్తేనే టోటల్ జనాభా. కానీ ఉద్యోగులు నిరుద్యోగులు టోటల్ జనాభా నుంచి రావట్లే. ఎవరి నుంచి వస్తున్నారు? ఇగో శ్రామిక జనాభా నుంచి వస్తున్నారు. కాబట్టి ఉద్యోగిత అయినా సరే నిరుద్యోగిత అయినా సరే దేని మీద లెక్కించాలి అంటే శ్రామిక జనాభా మీద మాత్రమే లెక్కించాలి, అంతేగాని టోటల్ జనాభా మీద లెక్కించకూడదు. ఇది వెరీ వెరీ కీలకమైన అంశం, రైట్? సో ఇప్పుడు దీని ఆధారంగా ఈ శ్రామిక జనాభా మీద, ఈ శ్రామిక జనాభాలో కూడా మనం ఇక్కడ చెప్పుకుంటున్నట్టుగా ఉద్యోగిత నిరుద్యోగిత అనే కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి దాంట్లో నుంచి కొన్ని నిరుద్యోగ భావనలు అనేటివి వస్తాయి. వాటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం.